ఇలా ఉన్న ప్లేట్ని అయితే ఇలా మాయం చేసేసాం. హలో మామ, మా ఫ్రెండ్ గాడు 2 రోజుల నుండి బిర్యానీ తిందామంటున్నాడు. ఎలాగో ఈరోజు సండే కావడంతో బిర్యానీ నెక్స్ట్ టైం తిందామని చెప్పి మంచి తందూరి మండి తిందామని శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న హ్యాపీ కిచెన్కి అయితే వచ్చేసాము. అలా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి దర్బార్ లాంటి సెట్టింగ్లో కూర్చున్నాము. ఒక హాఫ్ తందూరి మండి అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వెయిటర్ భయ్య అయితే 5 to 10 minutes లో వస్తుందని చెప్పాడు. ఆర్డర్ వచ్చేలోపు మా వాడు చిన్న బ్యూటీ స్లీప్ కూడా వేసేసాడు. 5 minutes లో ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆ వాసనకే మా వాడు ఉలిక్కిపడి లేచేశాడు. చూడండి, ఇంత పెద్ద ప్లేట్ లో ఫుల్ గా రైసు, ఆ రైస్ పైన బాగా మసాలాలు పూసి కాల్చిన ఒక కోడిని 4 భాగాలుగా చేసి గ్రేవీగా మనకు సర్వ్ చేస్తారు. అలానే ఈ రైస్ లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఉంటాయి. ఇందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పులు వేసి మనకు ఇస్తారు. మండీకి కాంప్లిమెంట్ గా ఒక బుజ్జి టిఫిన్ గిన్నెలో కర్రీ, ఇంకొక టిఫిన్ గిన్నెలో రైతా ఇస్తారు. ఆనియన్, మైనస్, లెమన్ అయితే కంపల్సరీగా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లేట్ చేయకుండా నాజూగ్గా వడ్డించుకున్నాము. కొద్దిగా నేను చిన్న చికెన్ పీసు, చేతికి దొరికినంత రైస్ తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే ఉంది సామిరంగా. మాటల్లో అయితే చెప్పలేము, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మామ. ఇంకా 1 minute కూడా వేస్ట్ చేయకుండా మొత్తం లాగిచ్చేసాము. ఆ లెగ్ పీస్ని మైనస్లో అద్దుకొని తింటుంటే ఉంది మామ, సూపర్గా ఉంది అసలు. ఇలా ఉన్న ప్లేట్ని అయితే ఇలా మాయం చేసేసాం. మేము చెప్పింది హాఫ్ మండి అయినా కూడా మా ఇద్దరికి సరిపోలేదంటే నమ్మండి మామ. మా వాడికి సరిపోకుండా ఏం చేశాడో మీరే చూడండి. ఆ రైతానైతే ఒక చూపు చూసేశాడు. తీరా బిల్ చూస్తే 520 అయింది. మా వాడిని ప్రాంక్ చేద్దామని చెప్పి వాడి మీదకు తోసేసా. వాడు బిల్లు చూడగానే షాక్ అయిపోయాడు. ఇదంతా పక్క నుండి వెయిటర్ భయ్య చూస్తూ నవ్వుకుంటున్నాడు. సరే అని బిల్ పే చేసి వచ్చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే ఆ గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.